అట్లాగే పనిచేస్తున్న వివిధ రంగాల కార్మిక సోదరులకు అందరికి కూడా 139వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకందరికి తెలుసు, మేడే దినం అంటే అదొక పండగ దినం లాంటిదని చెప్పేసి భావిస్తా ఉన్నారు పాలక వర్గాలు, ప్రభుత్వాలు. అది కూడా ఒక పండుగ వాతావరణంలో క్రియేట్ చేసి అసలైన విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేడే అంటేనే ఒక దీక్షా దినం, పోరాట దినం. ఆనాడు 8 గంటల పనిదినం కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ రాబోయే కాలంలో కార్మిక హక్కుని నిలబెట్టుకోవడం కోసము మేడే కార్యక్రమాన్ని ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకొని జరుపుకుంటా ఉన్న జిల్లా కేంద్రంలో. మరి ఈ సందర్భంగా ఒకటే, భారతదేశంలోని పాలక వర్గాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేసి పూర్తిగా పెట్టుబడిదారులకు అనుగుణంగా 4 లేబర్ కోడ్ అని తీసుకొని వస్తా ఉన్నది. ఆ 4 లేబర్ కోడ్లలో 8 గంటల పనిదినం రద్దు చేసి 12 గంటల పనిదినం చేయాలని చెప్పేసి కొత్త చట్టం రాబోతా ఉంది. మరి మేడే జరుపుకునేది 8 గంటల పనిదినం కోసమే. 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన వాళ్ళు స్మరిస్తూ ఈ యొక్క దీక్షా దినం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ రోజు 8 గంటల పనిదినం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ కార్మికులు వెట్టి చాకిరీ, బానిసత్వాలు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కనీస వేతనాలు కానీ, కార్మిక చట్టాలు కానీ, సౌకర్యాలు కానీ ఏవి అమలు చేయకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలు తీసుకురాబోతా ఉన్నది. అందుకే మేడే సందర్భంగా ఈ రోజు మొత్తం దేశంలోని కార్మిక వర్గం, సిఐటియు అట్లాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ పోరాటాలు ఉత్పత్తం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అదే రకంగా ఈ దేశంలో ఈ సంపదలకు సృష్టికర్తలు ఈ కార్మిక వర్గమే. కాబట్టి కార్మిక వర్గం సృష్టించిన ఈ సంపదను ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అది రైల్వేలు కావచ్చు, హైవేలు కావచ్చు, లేకపోతే ఎల్ఐసి కావచ్చు, అనేక రంగాల యొక్క ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, మైన్స్ కావచ్చు, లేదా సింగరేణి లాంటి బొగ్గు బావులు కావచ్చు, అన్ని కూడా ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేసే కార్యక్రమం తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇప్పటికే కార్మిక వర్గం పోరాడుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఇంకా కొంత వెనకడుగు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ యొక్క దాడి కొనసాగిస్తా ఉంది. మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని 6 లక్షల కోట్లని విలువైనటువంటి ఆస్తుల్ని అమ్మడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మరి ఈ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాలి. ఒక కార్మిక వర్గమే కాదు, ఈ దేశంలో రైతాంగం కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కావాలి, రుణమాఫీ కావాలి, వాళ్ళ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోరాటాలు చేస్తా ఉన్నారు. గతంలో మోడీ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు, నల్ల చట్టాల వ్యతిరేకంగా పోరాటాలు చేసి త్యాగాలు చేసి వెనక్కి తిప్పుకొట్టే చరిత్ర రైతాంగానికి ఉంది. అలాగే వ్యవసాయ కార్మికులకు కూడా రోజుకు 600 రూపాయల కూలీతో ఈరోజు ఉపాధి హామీ స్కీమ్ ని బడ్జెట్ పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఉపాధి హామీ కూలీలతో పాటు వ్యవసాయ కార్మికులకు అనేక రకాల రక్షణ కల్పించాలని చెప్పేసి, అలాగే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఈ అన్ని రంగాల యొక్క పోరాటాలకు స్ఫూర్తి అయినటువంటిది ఆనాడు మేడే 8 గంటల పనిదినం కోసం అయితే చేశారో ఆ పోరాట స్ఫూర్తితో ఇప్పటిదాకా కొనసాగుతుంది. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలోని కార్మిక వర్గం అన్ని రకాల కార్మికులు, ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, సింగరేణి వాళ్ళు, ఎన్టీపీసీ వాళ్ళు, అలాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, వీళ్ళకి అందరికి సంబంధించిన హక్కులన్నీ కాలరాయబడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా సమైక్యంగా మేడే సందర్భంగా ఒక దీక్ష కొని పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా మీకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.